బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆత్మగౌరవం కోల్పోయాక ఏ పదవి వచ్చినా గడ్డిపోచుతో సమానం అంటున్నారు ఎంపీ ఈటెల. ఉద్యమ సమయంలో పదవులను గడ్డిపోచలాగా విసిరేశామంటున్నారు ఆయన. 20 ఏళ్లలో 4 సార్లు ఎమ్మెల్యే అవుతారు, కానీ 7 సార్లు ఎమ్మెల్యే అయ్యా అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఆత్మగౌరవం కోసం రాజీనామాల మీద రాజీనామాలు చేశామంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల భారతీయ జనతా పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఈటెల రాజేందర్. అధ్యక్ష పదవి ఇవ్వకపోయినా కనీసం గౌరవం కూడా ఇవ్వట్లేదని సన్నిహితుల దగ్గర ఈటెల ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈటెల రాజేందర్ ఏం చేయబోతున్నారు? ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యల వెనుకాల ఆంతర్యం ఏంటి? ఆయన అన్న అంశానికి సంబంధించి ప్రస్తుతం తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఆత్మగౌరవం కోల్పోయాక ఏ పదవి వచ్చినా గడ్డిపోచతో సమానం అంటున్నారు ఈటెల రాజేందర్. ఉద్యమ సమయంలోనే పదవులను గడ్డిపోచలాగా విసిరేశామంటూ చెప్పుకొచ్చారు. 20 ఏళ్లలో 4 సార్లు ఎమ్మెల్యే అవుతారు, కానీ 7 సార్లు ఎమ్మెల్యే అయ్యా అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన. ఆత్మగౌరవం కోసం రాజీనామాల మీద రాజీనామాలు చేశామంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల భారతీయ జనతా పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఈటెల రాజేందర్. ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవి ఇవ్వకపోయినా కనీసం గౌరవం కూడా ఇవ్వట్లేదని సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన ఇంకా ఎటువంటి అంశాలని ప్రస్తావించడం జరుగుతోంది, ఎటువంటి వ్యాఖ్యలు చేయడం జరుగుతోంది? గత కొద్ది రోజులుగా భారతీయ జనతా పార్టీలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి ఆయన అసంతృప్తిలో ఉన్నారంటూ చర్చ జరుగుతున్న క్రమంలో మరి ముఖ్యంగా అధ్యక్ష పదవికి సంబంధించి ఇవ్వకపోయినప్పటికీ కూడా కనీసం గౌరవం కూడా ఇవ్వట్లేదు. ఎందుకంటే నిన్న కాకమున్న ఇటు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలవడానికి వెళ్ళిన సందర్భంలో ఏదో ఒక పాస్ అడిగిన క్రమంలో ఆ పాస్ ఇవ్వలేదు. ఆ నేపథ్యంలో ఆయన అక్కడి నుంచి అలిగి వెళ్ళిపోయారు. వెంటనే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కీలక నేతలు అక్కడ వెంటనే యాక్టివ్ అయ్యి ఆయనని సముదాయించడం జరిగింది. ఆ తర్వాత సమస్య సర్దుమరిగింది. కానీ అప్పటి నుంచి అంటే గతంలో కూడా కొన్ని అంశాలను ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. ఇంతకీ ఏంటి అంశాలు? ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్ ఇటు పార్టీలోనే ఉంటారా, లేకపోతే భారతీయ జనతా పార్టీ నుంచి బయటకు వచ్చే ప్రయత్నాల్లో ఉన్నారా? అసలు ఏం జరుగుతోంది డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అంతకన్నా ముందు ఇదే అంశానికి సంబంధించి ఈటెల రాజేందర్ రియాక్ట్ అయ్యారు. ఈటెల రాజేందర్ ఏమన్నారో చూద్దాం. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాం మనం. నీ ఆత్మగౌరవాన్ని కోల్పోయిన తర్వాత వచ్చేటువంటి ఏ పని కూడా గడ్డిపోతూ సమానం అనుకుంటాం. మేము తెలంగాణ ఉద్యమంలో అప్పుడప్పుడు చెప్పేది, మేము రాజీనామాలు చేసాం. 20 ఏళ్ళకే 4 సార్లు ఎమ్మెల్యే కావాల్సిన 7 సార్లు ఎమ్మెల్యే అయినా మేము రిజైన్ చేసాం. గడ్డిపోసలాగా తీసేసాం మేము. ఎందుకు? మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలి, మా స్వయం పాలన కావాలని చెప్పి ఏమన్నాడన్నా. అట్లా ఇక్కడ కూడా ఎంత చిన్న పిల్లలు నిన్న చెప్పిన భగత్ సింగ్ లాంటి వాడు అయితే చిన్న పిల్లగాడు, 12 సంవత్సరాల పిల్లగాడు. ఆయన జలియన్వాలా బాగులో విచక్షణరహితంగా కాల్పు జరిపి కొన్ని వందల మంది భారత జాతి ముందు బిడ్డల రక్తాన్ని కల చూసినాడు. ఆ రక్తంతో తడిసిన మట్టిని తీసుకొని ప్రమాణం చేశాడు. రైట్, అదే ఎంపీ ఈటెల రాజేందర్ చేసిన సంచలన వ్యాఖ్యలు. ఈ నేపథ్యంలో ఆయన ఏం చేయబోతున్నారు? పార్టీలోనే కంటిన్యూ కాబోతున్నారా, లేకపోతే తన అసంతృప్తికి సంబంధించి కావచ్చు, ఆవేదన విషయం కావచ్చు, ఇటు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వానికి సంబంధించి వెళ్ళి కలిసి మాట్లాడే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? ఏం చేయబోతున్నారు? ఏం జరిగే అవకాశం కనిపిస్తుంది? డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, ఈటెల రాజేందర్ ఇప్పుడు పార్టీలోనే ఉంటారా, లేకపోతే తన ఆవేదనకు సంబంధించి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? రాజీనామా చేసే యోచనలో ఉన్నారా, లేకపోతే జాతీయ నాయకత్వాన్ని కలిసి ఈ అంశానికి సంబంధించి చర్చించబోతున్నారా? ఎటువంటి చర్చ జరుగుతోంది భారతీయ జనతా పార్టీలో? వ్యాసత్తినట్టు నిత్యం ఈటెల రాజేందర్ చేసేటువంటి వ్యాఖ్యలు చూస్తే మాత్రం పార్టీకి సంబంధించి పార్టీని వీడతారా, లేదంటే ఇంకేం చేస్తారా అని చెప్పి కూడా పార్టీలోనే కాదు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈటెల రాజేందర్ కూడా అటు తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశించారు. ఆ పదవి రాక అటు రామచంద్రరావుకు కూడా అటు జాతీయ అధిష్టానం అప్పచెప్పడంతో అప్పటి నుంచి కూడా కాస్త ఈటెల అసంతృప్తితో కాకుండా పార్టీ నిర్ణయం పైన కూడా కాస్త అసహనంగా ఉన్నాడు. అసహనంగానే కాదు, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఈటెలకు ఎక్కడ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కానీ ఇతర కార్యక్రమాల్లో కూడా సరైనటువంటి ప్రాధాన్యత కానివ్వండి, విలువ దొరకట్లేదని చెప్పి ఆయన అనుచరుల వద్ద కూడా ఈటెల వాపోయినట్టు తెలుస్తుంది. ఇంకో పక్క పార్టీ నేతలు సైతం, ఎందుకంటే మిగతా ఎంపీల మాదిరిగానే ఈటెల చూస్తున్నామని చెప్తున్నప్పటికీ మొన్న జరిగినటువంటి ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే జరిగిందో తన
అనుచరునికి అటు పాస్ ఇవ్వకపోవడం రాసిన దీంతో ఈటెల రాజేందర్ ఒక్కసారి అసహనానికి గురి అయ్యి ఆగ్రహం వ్యక్తం చేయడం, బయటకు వచ్చేటువంటి ప్రయత్నం, ఆ తర్వాత ఉద్యోగించడం. నిన్న జరిగినటువంటి సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవ వేడుకలకు కూడా ఈటెల రాజేందర్కి అక్కడ ప్రసంగించేటువంటి అవకాశం కూడా ఇవ్వలేదు. స్టేజ్ పైన చేరేసినప్పుడు కూడా ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈటెలని చాలా ఆయనకు సంబంధించి కూడా చాలా అవమానంగా కూడా అతను ఫీల్ అవుతున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు జరిగినటువంటి ఒక కార్యక్రమంలో కూడా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ అసలు అదే ఏదైనా సరే ఆత్మగౌరవం కన్నా ఎక్కువ కాదు, గడ్డిపోచలు ఏ పదవి గడ్డిపోచలు లెక్కని వాటిని వదులుకునేందుకు సిద్ధమని ఈటెల చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో రాజకీయంగా చాలా దూరం ఆలోచించిన విషయాలు. ఎందుకంటే ఈటెల అసంతృప్తి అనేది కంటిన్యూ అవుతుంది, ఆయనకు సంబంధించి ఇక్కడ పార్టీలో అవమానాలు అనేవి కూడా కంటిన్యూ అవుతున్నాయని చెప్పి కూడా ఆయన అనుచరులు చెప్తున్నారు. ఇటీవల ఈటెలకు సంబంధించినటువంటి ఆయన సన్నిహితులుగా ఉన్నటువంటి కొంతమందితో ఆ టైం దొరికినప్పుడల్లా కూడా అందరితో మీటింగ్ పెట్టి పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి కానివ్వండి, తనకు పార్టీ అవమానిస్తున్న విధానాలను బట్టి కానివ్వండి, పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతల వద్ద కూడా ఈటెల వాపోతున్నట్టయితే సమాచారం సత్యం. అందులో భాగంగానే ఎక్కడికక్కడ కూడా ఈటెల రాజేందర్ కొంత ఫ్రస్ట్రేషన్ లో కనిపిస్తున్నారు. ఆ ఫ్రస్ట్రేషన్ అనేది కూడా కొంత బయటికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు స్పష్టంగా ఈ బయట వింటే తెలుస్తుంది. కాబట్టి మరి ఈటెల రాజేందర్ అంటే ఎక్కడ మొదలైంది, ఎందుకు ఈటెల రాజేందర్ అంత అసహనానికి లేకపోతే అసంతృప్తికి గురవుతున్నారని చెప్పి పార్టీలో చర్చ జరుగుతోంది, ఎక్కడ మొదలైంది, ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ జరుగుతోంది?